ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 1990లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించిన తర్వాత ఎన్నో సామూహిక ధ్యానాలతో పాటు ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ వాటికి ధ్యాన మహాయజ్ఞాలు అని ప్రారంభించారు. మనందరం విన్నాం. తర్వాత చక్రాలు, తర్వాత మహిళా చక్రాలు, తర్వాత యాగాలు, ఒక్కొక్క శక్తి క్షేత్రం దగ్గర అవన్నీ ఏర్పాటు చేశారు. ఈ విషయాలన్నీ వివిధ పిరమిడ్ మాస్టర్ల ద్వారా వాటిలో పాల్గొనడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటివి, అసలు ఎందుకు పాల్గొనాలి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎందుకు చేపడుతుంది అనేది మనం ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేడు మీ ముందు మరొక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, ఎంఎల్ రామ్. మనం వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా లేదా ఒక స్టూడెంట్గా ట్రైనర్గా ఉన్నప్పుడు మేమేం చేసేవారం అంటే, ఒక్కరు చదివే బదులు గ్రూప్గా చదవడం, గ్రూప్ స్టడీ ప్రోగ్రామ్స్ పెట్టుకునేవారం. ఆ గ్రూప్ స్టడీలో మేము ఏదైతే చదివామో ఒక హాఫ్ అన్ అవర్ చదివి ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళం. ఆల్ రైట్. అప్పుడు ఏమేది, ఒకరికి అర్థమైన పాయింట్స్ ఇంకొకరికి మనకు అన్ని పాయింట్స్ అర్థం కావుగా. అలా షేర్ చేసుకోవడం వల్ల మా నాలెడ్జ్ డబుల్ అయ్యేది. ఆ హాఫ్ అన్ అవర్ చదివి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేస్తే ఎంతో విజ్ఞానాన్ని పొందేవాళ్ళం మేము. ఇక్కడ మన బీజం అక్కడ పడింది. తర్వాత స్టూడెంట్స్కి సెషన్స్ తీసుకునేటప్పుడు గ్రూప్ సెషన్స్ ఏర్పాటు చేసి వారిని అలా చదివిపించి ఒకరికొకరు చెప్పియడం, ఇలా చేస్తూ ఉండేవారం. ఒకరం చదివినప్పుడు ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా. అదే గ్రూప్లో చదివినప్పుడు అలర్ట్నెస్ ఉంటుంది. అందరు చదువుతున్నారు, అందరి మధ్యన ఉన్నాను నేను అర్థం చేసుకున్నది వాళ్ళకి చెప్పాలి అన్నప్పుడు ఎంత బాగా అద్భుతంగా అర్థమవుతుందో మీరు గమనించండి. ఇప్పుడు కూడా గమనించండి, ఒక పుస్తకం చదివేటప్పుడు ఇది మన కోసమే అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అమ్మో నేను రేపు క్లాస్ చెప్పాలి లేదా నేను పిఎంసీలకు వెళ్ళి మాట్లాడాలి అన్నప్పుడు మీరు చదవండి, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో ఇలా గ్రూప్ ప్రాక్టీసెస్ చేస్తూ వచ్చేవాళ్ళం. తర్వాత యోగా గ్రూప్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సెల్ఫ్ హిప్నాసిస్ కూడా గ్రూప్ సెషన్స్ చేసేవాళ్ళం. ఇండివిజువల్గా మైండ్ని రిలాక్స్ చేసుకుంటూ బాడీ రిలాక్స్ చేసే టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తర్వాత గ్రూప్ సెషన్స్ పెట్టుకునేవాళ్ళం. ఒకరికొకరు డీప్ స్టేట్లోకి పంపించుకోవడం ఎలా, ఒకరికొకరు సజెషన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా ప్రాక్టీస్ చేసాం. తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ గ్రూప్ సెషన్స్ ఇస్తూ వచ్చామన్నమాట. నైట్ అంతా నేను కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. అంటే మనకు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయడం, గ్రూప్లో ప్రాక్టీస్ చేయడం, ఇండివిజువల్గా అర్థం చేసుకోవడం, గ్రూప్లో అర్థం చేసుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా మన జర్నీ నడుస్తూ ఉండేది. రైట్. సో పత్రిజీ పుస్తకాలన్నీ 95, 96 తర్వాత ఆడియోస్, చిన్న బుక్లెట్స్ బయటికి రావడం మనం గమనించాం. అవన్నీ చదువుతూ పిరమిడ్ పవర్ గురించి తెలుసుకోవడం, పత్రిజీ బదగోవిందం వినడం జరిగింది. 99లో ఆ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉందని, లేకపోతే ఇట్లా ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారని మనకు తెలియలే. రైట్. అలా నడుస్తుంది మన జర్నీ. ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, పిరమిడ్లోకి వెళ్ళి సాధన చేస్తున్నాం, పిరమిడ్ క్యాప్స్ గురించి తెలుసుకుంటున్నాం. అలా నడుస్తున్న జర్నీలో 2006 ఎండింగ్ అనుకుంటా, లేదా 2007 బిగినింగ్లో మా ఎల్డర్ బ్రదర్ వాళ్ళు ఎప్పుడు అంటూ ఉండేవారు, తిరుపతికి వెళ్ళొద్దాం. ఎప్పుడో నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు వెళ్ళాం, నాకు అసలు తెలియని రోజుల్లో. ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు. రైట్. ఆ తర్వాత అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. తిరుపతి తర్వాత కాళహస్తి ఉంది కదా, శ్రీకాళహస్తి. ఆ శ్రీకాళహస్తిలో ఎంటర్ అయితేనే రైట్ సైడ్ ఒక బుక్ స్టాల్ ఉండింది, పిరమిడ్ బుక్స్ స్టాల్. అందులో పిరమిడ్ క్యాప్స్, పిరమిడ్ బుక్స్. అక్కడ ఎస్పెషల్గా మనల్ని ఇంప్రెస్ చేసింది, అట్రాక్ట్ చేసింది నేటి ధ్యాన జగత్ అయిన ఆనాటి ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజిన్. అది అక్కడ బిగిన్ అయింది మన జర్నీ.
సో ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అక్కడ ఎంతోమంది మాస్టర్సు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు ఇస్తున్నారు. అందులో సత్యనారాయణమూర్తి గారు జగిత్యాల్, మంచిర్యాలకి చాలా దగ్గర. అప్పుడు మంచిర్యాలలో మనం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం, బెల్లంపల్లిలో ఇన్స్టిట్యూట్ ఉంది, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అలా కొన్ని వర్క్షాప్ చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాలతో అనుబంధం ఉంది మనకి. అలా ఆ రోజు ఆ మ్యాగజైన్ చూశాను. ఓకే, సత్యనారాయణమూర్తి గారు దగ్గరనే ఉన్నారు, వారితో మాట్లాడాలి. రైట్, అందులో డిఫరెంట్ ఉన్నాయి, కానీ నాకు రిజనేట్ అయింది అది. ఇక ఫోన్ చేశాను, ఎవ్రీ సండే సెషన్స్ ఉంటాయని. నేను ఏ రోజు ఏ సండే ఫోన్ చేసినా వారు మేము ఈ వారం కడతాల్కి వెళ్తున్నాం, అక్కడ మెడిటేషన్కి వెళ్తున్నాం. అంటే ఇప్పుడున్న మహేశ్వర మహా పిరమిడ్, రైట్, కడతాల్ కైలాసపురిలో ఉన్న మన మహేశ్వర మహా పిరమిడ్ నిర్మాణం కోసం ప్రతి ఆదివారం అక్కడ మెడిటేషన్స్ జరుగుతున్నాయి, గ్రూప్ మెడిటేషన్స్. హట్ పిరమిడ్ వేసి అందులో ధ్యానం చేస్తూ ఉండేవారు. కడతాల్ అనే ఫస్ట్ టైం కడతాల్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు సత్యనారాయణమూర్తి గారి ద్వారా విన్నాను. అలా నెక్స్ట్ వీక్ కూడా ఫోన్ చేశాను, ఆ రోజు అంతే చెప్పారు. ఆ తర్వాత ఫోన్ చేశాను. ఎవ్రీ సండే అదే జరుగుతుంది. సో వారు పెట్టే శిబిరాలు అప్పటి నుంచి కడతాల్కి వెళ్ళడం అనేది జరుగుతూ వచ్చింది. అప్పుడు ఇంకా కలవల. ఒకరోజు మేము ఆ దగ్గరలో ఒక వర్క్ మీద వెళ్ళినప్పుడు ఫోన్ చేశాం, వేరే రోజు వర్కింగ్ డేనే. సార్ ఇలా వచ్చాం మరి ఇక్కడికి అంటే, అయితే రండి అని. వారి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వారి హాస్పిటల్ పైననే పెద్ద పిరమిడ్ ఉంది, చూపించారు పిరమిడ్. తర్వాత వారి ఇంటికి తీసుకెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఏంటి, పత్రిజీ అంటే ఏంటి, అన్ని విషయాలు ఇంట్లో స్లైడ్స్ వేసి మరి చూపించారు. అప్పటికి సాధన చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం. అప్పుడు మన సొసైటీ గురించి దాని గురించి తెలియడం జరిగింది. సో వెంటనే ఇక అప్పుడు మనం అనుకున్నాం, ఇక ముంచి మనం ఇది ఇంకా గట్టిగా ఇంకా కొనసాగించాలని. ఆ తర్వాత కంటిన్యూషను మళ్ళీ ఒకరోజు మార్నింగే ఫోన్ చేసి, ఈరోజు పత్రిజీ కరీంనగర్కి వస్తున్నారు అని. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాంగా, 99 నుంచి సాధన చేస్తున్నాం, ఏదో తెలియని వెలితి అన్నీ ఉన్నాయి. వెంటనే పత్రి సార్ వస్తున్నారు అనగానే కరీంనగర్కి వెళ్ళి ఫంక్షన్ హాల్లో పెట్టారు, వెళ్ళి అటెండ్ చేసాం. ఆ ఫస్ట్ ప్రోగ్రాం పత్రిజీని స్టేజ్ మీద చూసినప్పుడు యువకులతో కూర్చున్నారు. యువత అంతా జీన్స్ టీషర్ట్లు వేసుకొని పైమా ఆల్ ఇండియా మీటింగ్ జరుగుతుంది. యువకులందరూ కూర్చొని నేను ఇప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా, అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా, నేను స్కూల్కి వెళ్ళి ప్రోగ్రామ్ ఇస్తున్నా, వాళ్ళ అనుభవాలు ఇవి, నేను కాలేజీకి వెళ్ళి చెప్తున్నా అని చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు ఎవరైనా వాళ్ళ లైఫ్ జర్నీ, వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తే నాకు నచ్చేది కాదు. ఎందుకు మన గురించి అంత చాటభారతాలు చెప్పడాలి, ఏముంది మన గురించి చెప్పుకోవడానికి అనే భావన ఉండేది. ఎవరైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి వాళ్ళ జర్నీ చెప్తే నాకు అస్సలు కాదు. ఒక కాన్సెప్ట్ చెప్తే ఓకే, ఒక బుక్ గురించి చెప్తే ఓకే, ఒక విషయం గురించి చెప్తే ఓకే, కానీ వాళ్ళ స్టోరీ చెప్తే నేను ఎక్కువసేపు వినేవాడిని కాదు. కానీ ఆ రోజు మాత్రం మామూలు కాదు, ఇంకా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్పడం. పత్రి సార్ మాట్లాడి ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. అప్పటి వరకు మెడిటేషన్ చేస్తున్నాం, పత్రిజీ బుక్స్ చదువుతున్నాం. ఫస్ట్ టైం పత్రిజీ ఆధ్వర్యంలో ఫ్లూట్ మెడిటేషన్ 2007లో మనం కరీంనగర్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక అందరినీ కలుస్తూ వస్తున్నారు పత్రిజీ. రైట్, అప్పుడు నేను జేసీఐలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్లో కీలకంగా ఒక ట్రైనర్గా, ఒక జోన్ ఆఫీసర్గా, జోన్ వైస్ ప్రెసిడెంట్కి ఎన్నో బాధ్యతలను పోషిస్తూ యువతకి అన్ని రంగాల వాళ్ళకి వ్యక్తిత్వ వికాస శిక్షణలు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను సిస్టమేటిక్గా. సో ఆ రోజు అది విన్న తర్వాత పత్రిజీ అందరినీ కలుస్తూ మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చారు. మంచిర్యాల నుండే అని చెప్పాను. అంటే ఆ రోజు ఇన్స్టిట్యూట్ నుండే డైరెక్ట్ రావడం జరిగింది. ఎక్కువ మంచిర్యాల ఇన్స్టిట్యూట్లో ఉండేవారు. మంచిర్యాల నేను కూడా వస్తాను ఈ మంచిర్యాల అన్నారు, అంతే ఒకటే మాట. కానీ అల్టిమేట్ అక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా యూటర్న్ తీసుకుంది లైఫ్. ఒక గురు సాంగత్యం చేసినప్పుడు సామూహిక ధ్యానము, అప్పటి వరకు సామూహిక జ్ఞానము, సామూహికంగా చదవడము, సామూహికంగా సెల్ఫ్ హిప్నాసిస్ చేయడము, సామూహికంగా యోగా సాధన చేయడము,
తెలిసిన మనకు ఫస్ట్ టైం సామూహిక ధ్యానం యొక్క రుచి తెలిసింది. అప్పటి వరకు ఇండివిజువల్గా చేస్తున్నాం. నేను మా మామయ్య గారు భాస్కర్ గారు చేసేవారం, పిరమిడ్లో చేసేవారం, ఎంతో అద్భుతంగా అనిపించేది. సో అక్కడ గ్రూప్ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్, మ్యూజిక్, అప్పటి వరకు నేను మ్యూజిక్ చాలా వినేవాడిని. నా దగ్గర సిస్టమ్ లేదు, మ్యూజిక్ సిస్టమ్, కానీ మా ఫ్రెండ్కి మ్యూజిక్ సిస్టమ్ ఉంటే నేను సీడీలో క్యాసెట్లు కొనేవాడిని. అంటే హరిప్రసాద్ చౌరస్యా వారి ఫ్లూట్ అంటే మనకు చాలా ఇష్టం. 1993లో నేను చదివాను మ్యూజిక్ గురించి, స్టడీ టెక్నిక్స్ గురించి. అందులో రాజ్ బాప్నా వాళ్ళ బ్రదర్ అనిల్ బాప్నా మ్యూజిక్ మీద రాశారు. మ్యూజిక్ యొక్క ప్రత్యేకత ఏంటి, మ్యూజిక్ వినడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ ఏమవుతాయి, ఫ్యూచర్లో మనం ఎక్కడ చూసినా మ్యూజికే వస్తుంది, హోటల్స్లోకి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే మీరు కంటిన్యూస్గా మ్యూజిక్ వినబోతున్నారు ఫ్యూచర్లో అని రాశారు అనిల్ బాప్నా గారు. గ్రేట్. అప్పుడు నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచి సౌండ్ స్కేప్స్ వాళ్ళది, మ్యూజిక్ టుడే వాళ్ళవి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి. ఇక ఫ్రెండ్ దగ్గర వినడం కాదని మనమే ఒక సిస్టమ్ని కొనుక్కొని, లేదా అప్పుడు అంతా ఏంటది చిన్నవి ఉండేటివి, ఏంటది వాక్మెన్స్ కొనుక్కోవడం 300-400 ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకటి తీసుకుంటే ఉండేవాళ్ళు. వాక్మెన్తో ఆ మ్యూజిక్స్ వింటూ ఉండేవాళ్ళం. ఎంత రిలాక్సేషన్ వచ్చిందో, ఎంత ప్రశాంతత ఉందో. అవన్నీ ఎక్స్పీరియన్స్ అయినా కూడా పత్రి సార్ గ్రూప్ మెడిటేషన్లో, ఫ్లూట్ మెడిటేషన్లో చేయించిన ఆ సాధన ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంది. ఆ రోజు ఆ అనుభవం, ఆ పత్రిజీతో తీసుకున్న షేక్ హ్యాండ్ అద్భుతం. లోపలున్న చిన్న వెలితి, ఆ వెలితి మొత్తం వెళ్ళిపోయింది మిత్రులారా. సో మనం కూడా ఇండివిజువల్గా సాధన చేస్తున్నాం, మన ఇంటి దగ్గర సాధన చేస్తున్నాం, కానీ ఒక గ్రూప్ మెడిటేషన్, ఇప్పుడు అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యాన సాధన చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ మధ్యలో మనం తిరుపతిలో సాధన చేయబోతున్నాం. సో మరి ఈ యజ్ఞాల గురించి మనకు తెలియదు, కానీ 2009లో పత్రి సార్ టైం ఇచ్చారు మన దగ్గరికి రావడానికి. సత్యనారాయణమూర్తి గారు చెప్పారు బెల్లంపల్లికి రావడానికి రెడీ ఉన్నారని. అంతకుముందు మారం శివప్రసాద్ గారు వచ్చారు విజిటింగ్కి, ఎలా ఉంది ఏంటి అని. మారం శివప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆ రోజు ముందు ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మార్చ్ అన్నమాట, అది 2009 March 7th. అంతకుముందు 6th, 5th వారు వచ్చారు. మా స్కూల్లోనే టీచర్స్కి, పిల్లలకి, పేరెంట్స్కి సెషన్ ఏర్పాటు చేశాం. వారిని అసలు మారం శివప్రసాద్ గారిని చూసినప్పుడే పత్రిజీ కనపడ్డారు మనకి. నేను అన్నాను, సార్ మిమ్మల్ని చూస్తుంటే పత్రి సార్ని చూసినట్టే ఉంది అని. యద్భావం తద్భవతి రామ్ అన్నారు. ఎస్, మన భావాలు ఎలా ఉంటే అలాగే. ఆ రోజు వారు మళ్ళీ మెడిటేషన్ చేయించారు. వారి వాయిస్తో అద్భుతంగా ఉంటుంది మారం శివప్రసాద్ గారి వాయిస్. చక్కని సబ్జెక్ట్ చెప్పారు. అప్పుడు మరింత ఎనలేని అనుభూతి. ఆ 2007 నుండి ఎన్నో చేస్తూ వచ్చినా మన దగ్గర ఆర్గనైజ్ చేసాం. ఇక పత్రిజీ March 7th రావడం, ఆ స్కూల్ ప్రిమిసెస్లో, ఏదైతే మేము టేక్ ఓవర్ చేసిన స్కూల్ ఉందో ఆ హై స్కూల్ ప్రిమిసెస్లో మొత్తం బెల్లంపల్లి మొత్తం ప్రచారం చేశామన్నమాట. సామూహిక ధ్యానం యొక్క పవర్ ఏంటో తెలుసుకుంటున్నాం ఇక్కడ. పత్రిజీ వచ్చేటప్పటికి బెల్లంపల్లిలో కోల్ బెల్ట్లో అందరూ భయంగా ఉన్నారు. ఓపెన్ కాస్ట్ మైన్స్ వస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్ ఒక ఏరియాకి వచ్చిందంటే మిగతా ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఏం ఉండదు. ఇక బెల్లంపల్లిలో ఉండాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు బెల్లంపల్లి ప్రజలందరం. మనకేం లేదు, ఏదైతే అది అనుకుంటున్నాం, కానీ అలా జరిగేది. సో అప్పటికే ధ్యానం అందింది కాబట్టి. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు వచ్చిన తర్వాత ఆ రోజు నేను అన్నాను, అంటే ప్రోగ్రాం అయిన తర్వాత, ప్రోగ్రాంకి ముందు మనం అక్కడ ఒక కొటేషన్ రాసాం. ఇప్పుడు నేటి పరిస్థితులను మనం తట్టుకోవడానికి, ఇప్పుడు జరుగుతున్న వాటికి సమాధానంగా ధ్యాన లహరి కార్యక్రమం అని పెట్టాం. నాకెందుకో ధ్యాన లహరి అని బాగా నచ్చింది. సో ఆ రోజు సామూహిక ధ్యానంలో ఎంతోమంది వచ్చారు. మనకు తెలిసిన మిత్రులు, మా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కూడా. ఆ రోజు పత్రిజీ మాట్లాడటమే కాదు, సామూహిక ధ్యానం చేపించారు. అదంతా కూడా JCI బ్యానర్ మీద చేసాం. మేము జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ చాప్టర్ రన్ చేస్తున్నాం మనం. అలా
సిస్టమేటిక్గా ఇన్వైట్ చేయడం సార్ అన్నీ గమనిస్తూ ఉన్నారు. సార్ అది చెప్పి ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. మరి ఇక మళ్ళీ చూడండి, సార్ది హైదరాబాద్ వచ్చి ఎన్నోసార్లు అటెండ్ చేశాం, కానీ ఫస్ట్ టైం బెల్లంపల్లిలో అడుగు పెట్టారు. అంతకుముందు వచ్చారంట, కోల్ మైన్స్లో సెషన్స్ తీసుకున్నారు, కానీ ఫస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ అది. అలా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్రూప్ మెడిటేషన్లో మన సంకల్పం ఉందిగా, బెల్లంపల్లిలో అద్భుతంగా ధ్యానం స్ప్రెడ్ చేయబడాలి. 2007లో గురు సాంగత్యంతో నేను ఏదైతే నేర్చుకున్నానో, 2099 నుంచి పిరమిడ్లో ఏదైతే నేను సాధన చేశానో ఇది అందరికీ అందించబడాలి. ఇలా ఆ రోజు పత్రి సార్తో మాట్లాడడం, నైట్ మాట్లాడాం ప్రోగ్రాం అయిన తర్వాత. సార్ ఇక్కడ ఇలా జరగబోతుంది సార్, మైండ్స్ రాబోతున్నాయి, ఇలా ఉంది అని. అవునే, డెవలప్మెంట్లో భాగంగా వస్తాయి. అయితే ఏంటి, డెవలప్మెంట్ అడ్డుకుంటామా? ఒక చెట్టు అడ్డు ఉంది, రోడ్డు వేయాలి, తీసేస్తారు కదా. డెవలప్మెంట్లో భాగంగా ఎన్నో వస్తాయి, వదిలేయి అన్నారు, అంతే. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఏమీ ఇబ్బంది జరగలేదు. కానీ ఈ మధ్యనే కొంత ఇంకొక వైపు స్టార్ట్ అయింది అని వింటున్నాం మనం, కానీ అది బెల్లంపల్లి వరకు అయితే కాలేదు. సో సామూహిక ధ్యానం చేయడం వల్ల ఒక ఏరియాలో, ఒక ఊరిలో ధ్యానం చేస్తే ఆ ఊరంతా ఆ ప్రకంపనాలతో అంత అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉండిందో నేను అనుభవపూర్వకంగా చూశాను. మా కోల్బెల్ట్ ఏరియాలో ఎన్వి తినడాలు ఎక్కువ, డ్రింక్ చేయడాలు, శాలరీస్ వచ్చిన రోజు అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. శాలరీస్లో ఎంత ఖర్చు పెడుతూ ఉండేవారు. సో ఎంతోమంది సింగరేణి ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, షాకారులుగా మారారు, పిరమిడ్లు నిర్మించారు. కాబట్టి మిత్రులారా, సామూహిక ధ్యానం ఎక్కడైతే చేస్తామో అక్కడ అద్భుతమైన ప్రకంపనాలు ఉంటాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము ధ్యాన సాధన చేశాం. ఆ తర్వాత మా ఇంట్లో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇంట్లో సామూహిక ధ్యానం ఏర్పాటు చేసాం. మా బిల్డింగ్ అంతా ఎంత హైలీ వైబ్రేషనో, ఆ బిల్డింగ్ ద్వారా వచ్చేటువంటి అద్భుతమైన డబ్బే మనల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రస్తుతం అయితే. సో మిత్రులారా, సామూహిక ధ్యానము ఎన్ని రెట్లు, 3 రెట్లు అంటున్నాం, కానీ ఎన్నో రెట్లు శక్తిదాయకం. సో ఇలా జరుగుతున్న క్రమంలో మరొక 2009 ధ్యాన మహాయజ్ఞం, చివరి యజ్ఞం అని శ్రీశైలం జరగబోతుందని మారన్ శివప్రసాద్ గారు వచ్చారు. డిసెంబర్ 8 నైట్ సంగీత లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఏర్పాటు చేశాం. అప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో ఉండడం వల్ల మన స్టూడెంట్ వెంకటేష్ చాలా చక్కని మ్యూజిషియన్. ఎంతోమంది మన స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకునేవారు, డాన్సులు చేసేవారు. కాబట్టి ఆ రోజు లైవ్ తబలా, లైవ్ ఫ్లూట్, లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. సో 2009 డిసెంబర్ 8 రోజు ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాం మ్యూజిక్ మెడిటేషన్. అద్భుతంగా జరిగింది. అప్పటి వరకు తెలంగాణ మూమెంట్ ఎంత ఉధృతంగా జరుగుతుందో మనకు తెలుసు. వెంటనే డిసెంబర్ 9 మా ప్రోగ్రాం అయిపోయింది. ఆ డిసెంబర్ 9 ఎర్లీ మార్నింగ్ సంబరాలు జరుగుతున్నాయి బయట. అరే వా, ఏం జరుగుతుంది అబ్బా అని తెలంగాణ అనౌన్స్ అయింది మిత్రులారా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. సో అంటే ఏంటంటే, ఎక్కడ మ్యూజిక్ అంటే సంగీత నాద ధ్యానము, సామూహిక ధ్యానం జరిగిందో అక్కడ ఆ వైబ్రేషన్ చేంజ్ అయింది మిత్రులారా. కాబట్టి మన ఊరిలో ఎనర్జైజ్ అయ్యాం. ఇప్పుడు మన ఊరికి మరింత శక్తి కావాలి. ఎంతోమంది ఇప్పుడు ఎన్నో పిరమిడ్లు వచ్చాయి బెల్లంపల్లిలో, మంచిర్యాలలో కూడా ఏర్పాటు చేశాం. పత్రిజీతో కార్యక్రమాలు మంచిర్యాలలో ఏర్పాటు చేయబడ్డాయి. కోల్బెల్ట్లో ఉన్న అన్ని ఏరియాస్లో ధ్యాన ప్రచారం చేశాం. అక్కడ సామూహిక ధ్యానం చేశాం. పిరమిడ్ రావాలంటే అందరం కూర్చొని ధ్యానం చేసేవారం. సో ఎవ్రీ సండే మార్నింగ్ ప్రకృతికి వెళ్ళి ధ్యానం చేసేవారం. అక్కడ పిరమిడ్స్ రావాలి, అందరూ శాకాహారులుగా మారాలి, ఎవరు పిరమిడ్లు నిర్మించాలో వారందరూ మాకు కలవాలని అన్నీ కూడా నెరవేరాయి. మరి ఇప్పుడు మన కళ్యాణం అయిపోయింది, మనం హాయిగా ఉన్నాం, మన ఊరు హాయిగా ఉంది. ఎన్నో పిరమిడ్లు వచ్చాయి మన భారతదేశంలో, ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో పిరమిడ్లు వస్తూ ఉన్నాయి, సామూహిక ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. కానీ
2025లో ఉన్నాం మిత్రులారా. మనం 2009లో శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం, అది ఫస్ట్ టైం వినడం. ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది శ్రీశైలంలో డిసెంబర్లో అని చెప్పారు. దానికోసం ప్రమోషన్ చేశాం. అప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని మనకు తెలియదు. ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నాం, అందరు వస్తున్నారు, క్లాసులు చెప్తున్నాం, కానీ మనం ఆర్గనైజేషన్కి ఇవ్వాలి అని అప్పటికి కూడా తెలియదు. నేను ఎప్పటి నుంచో కూడా జ్ఞానం అందించడంలోనే ఫోకస్ ఉండేది. పుస్తకం చదివితే పుస్తకం ఇవ్వడం, తెలుసుకున్నది నేర్పించడం తప్ప డబ్బు ఇవ్వడాలు ఎప్పుడు పెట్టుకోలేదు. డబ్బులు ఇవ్వడాలు తీసుకోవడాలు చిన్నప్పటి నుంచి నా లైఫ్లో లేదు. ఈవెన్ తెలిసిన వాళ్ళతో అయినా సరే తీసుకున్నా వెంటనే ఇస్తాం. 99% తీసుకోవడానికి ఇష్టపడను. అలా ఉండేది నా నేచర్. సో ఆ రోజు చూపించారు ఇట్లా ధ్యానమహాయజ్ఞం అని, బ్రోచర్ అని. సార్ ఇప్పుడిప్పుడే కదా సార్, ఎవరిని అడుగుతాం అన్నాను. సర్లే రామన్నారు. శ్రీశైలం వెళ్ళాం. ధ్యాన మహాయజ్ఞం, మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళాం మనం. ఎన్నోసార్లు పత్రిజీ ప్రోగ్రామ్స్ విన్నాము, హైదరాబాద్ వచ్చాము. ఫస్ట్ టైం ధ్యాన మహాయజ్ఞంలో 7 రోజులు శ్రీశైలంలో మిత్రులారా. ఉచిత భోజనాలు, ఉచిత వసతులు. ఒక్కసారి మైండ్ బ్లో అయిపోయింది. మరి ఇంత సాధన చేస్తూ వచ్చాం. అసలు శ్రీశైలంలో జరిగినటువంటి ఆ ఉదయం ధ్యానము అప్పుడు ఎన్ని గంటలకు తెలుసా మిత్రులారా? 4ంటికే. 4 to 7. ఇప్పుడు 5 చేశారు సార్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ మెల్లిగా రిఫైన్ చేసుకుంటూ 6కి వచ్చాం. కానీ ఉదయమే ధ్యాన సాధన ఉండేది. ప్రాతకాల సంగీత నాద ధ్యానం. ఆ సాధనతో ఎంత అద్భుతమో. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాం. వారందరం అద్భుతంగా హాయిగా ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్లో బాడీ వెకేట్ చేశారు. అద్భుతంగా ధ్యానులుగా, శాకాహారులుగా వెళ్ళి అద్భుతంగా ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. సో సామూహిక ధ్యానంలో అక్కడ ఉన్నాం. ఫ్యామిలీతో పాటు అటెండ్ చేసాం. అప్పుడు అర్థమైంది మనకి, మనం విశ్వ కళ్యాణంలో భాగంగా వచ్చాము, విశ్వశాంతి కోసం వచ్చాము. ఇన్నాళ్ళు మనం ఒకవైపు ఉన్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఇదే. మన ఇంట్లో సాధన చేయాలి, మన ఇంటి మీద ఉన్న పిరమిడ్లో సాధన చేయాలి, ఊళ్ళో ఉన్న అన్ని పిరమిడ్లో ధ్యాన సాధన చేయాలి, పబ్లిక్ పిరమిడ్లో సాధన చేయాలి, కడతాల్ కైలాసపురికి వచ్చి సాధన చేయాలి, పౌర్ణమి ధ్యానాలకి అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి వేరియస్ ప్లేసెస్కి వెళ్ళాలి అని ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం. అంతకుముందు షిరిడీకి వెళ్ళేవాడిని నేను. డిసెంబర్ 30th రోజు బయలుదేరి 31st నైట్ మొత్తం షిరిడీలో ఉండడం. సో సామూహిక ధ్యానం యొక్క పవర్ ఇప్పుడు కోల్బెల్ట్ గురించి నేను చెప్తున్నా, నేను అక్కడ వర్క్ చేశాను కాబట్టి. మిగతా ఏరియాలో తెలుసు ఎంత అద్భుతంగా ఉన్నాం మనం సామూహిక ధ్యానంతో. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం తర్వాత ధ్యాన మహాచక్రాలు ప్రారంభించాలి పత్రిజీ. వైజాగ్లో ఫస్ట్ మహాచక్రం, తర్వాత అమరావతి, ఇలా ధ్యాన మహాచక్రాలు అద్భుతంగా జరుగుతూ ఇక అప్పటి నుంచి మన షెడ్యూలు డిసెంబర్ 21 నుంచి 31 వరకు. అప్పటి వరకు మనం ఉద్యోగం కోసం, డబ్బుల కోసం, కుటుంబం కోసం 100 చేస్తూ ఉంటాం. కానీ ఈ 11 రోజులు మన కోసం మనం సమయం ఇచ్చుకోవాలి. మనం ధ్యాన సాధన చేయడం వల్ల మన ఎదుగుదలతో పాటుగా విశ్వ కళ్యాణంలో భాగంగా మన ద్వారా విడుదలైన ఆ శక్తి ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళబడుతుంది అని ఎన్నోసార్లు తెలుసుకున్నాం మనం. మరి ఆ తర్వాత కడతాల్ కైలాసపురిలో కొనసాగిస్తూ వస్తున్నాం. 2012లో అందరూ బిక్కుమంటూ ఉంటే మనం పత్రిజీ సమక్షంలో కడతాల్ కైలాసపురిలో అద్భుతంగా హాయిగా నవ్వుకుంటూ వచ్చాం. అంతకుముందు వైజాగ్లో మనకు ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు బయట అంతా తుఫానుతో, వర్షముతో మా ఫోన్లు రీచ్ కాక ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియక ఇబ్బంది, అందరు స్టన్ అయ్యారు. కానీ మనం సామూహిక ధ్యానంలో ఉన్న మనం, అక్కడ కూడా వర్షం పడింది. సార్ 2 స్టేజులు నిర్మించారు పత్రిజీ. ఎప్పుడైనా ఒకటే డయాస్ ఉంటుంది పెద్దది, కానీ ఇంకొకటి కూడా నిర్మించి రెడీగా పెట్టారు. ఎందుకంటే ఆ ఫస్ట్ది వర్షముతో తడిచి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇంకొక దాంట్లో కొనసాగించాం. అద్భుతంగా హాయిగా ఉన్నాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అందరూ స్టన్. ఏంటి అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది?
అంటే మనం లోక కళ్యాణానికి కావలసినటువంటి ఆ యజ్ఞంలో ఆ సమిధలుగా మనం కూడా సాధన చేశాం కాబట్టి మనం హ్యాపీగా జాయ్ఫుల్గా ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత నుంచి జీవితం ఎంత అద్భుతమో. అప్పటి వరకు ఈ ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళకముందు, అక్కడ ఏదైనా కాంట్రిబ్యూషన్ ఇవ్వకముందు నాకు ఎంతో డబ్బు వస్తూ ఉండేది. ఎప్పుడు క్లాస్ చెప్పినా డబ్బు వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. ఇలా వస్తూ వెళ్తూ ఎప్పుడు డబ్బు ఆగేది కాదు మన దగ్గర. ఎప్పుడైతే ధ్యాన మహాయజ్ఞాలకు ఇవ్వడం స్టార్ట్ చేశామో, ఇవ్వడమే కాదండి, పుస్తకం తీసుకొని ఎంతోమందితో రాపిచ్చేవారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరికీ ఎవరెవరితో అయితే కాంట్రిబ్యూషన్ తీసుకొని రాపిచ్చామో, ధ్యాన మహాయజ్ఞానికి మన వంతుగా అక్కడ జరిగే అన్నదానానికి సహకరించామో, ఇక అప్పటి నుంచి డబ్బు రావడం, అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోవడం జరిగింది. డబ్బులు మిగులు ధనం అనేది జరుగుతూ వచ్చింది. ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. సో సామూహిక ధ్యానం యొక్క ప్రత్యేకత ప్లస్ మనం ఇవ్వడం వల్ల డివైన్ ఎనర్జీ, అసలు డబ్బు అంటేనే మన దగ్గరకు వచ్చింది, ఇవ్వబడ్డది అంటేనే పంచుకోవడానికే. మన దగ్గర ఉన్నది పంచుకున్నప్పుడే అది వృద్ధి చెందుతుంది మిత్రులారా. ఇప్పుడు జ్ఞానాన్ని పంచుకోకపోతే ఏమవుతుంది? యూజ్ లేదు. పారుతున్న నీళ్ళు ఆగిపోతే ఏమవుతుంది? అలాగే ఇవ్వడం అనేది అప్పటి వరకు ఓన్లీ జ్ఞానం ఇస్తే చాలు అనుకునే మనం డబ్బులు ఇవ్వడం మొదలెట్టాను. డబ్బులు ఎవరి దగ్గర నేను అడిగేవాడిని కాదు. ఎంత ఇబ్బంది ఉన్నా సరే అలా అడ్జస్ట్ అయ్యేవాడిని. నేను అసలు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు జేబులో 1 రూపీ లేకుండా కూడా గడిపాను నేను. కానీ ఎవరిని అడిగేవాడిని కాదు. మా ఫ్రెండ్స్ ఎవరో చూసి అర్థం చేసుకొని ఏదైనా పదా టీ తాగుదాం అదంటే ఓకేనే. నా ఫ్రెండ్ మిత్రుడు వేణు అని హన్మకొండలో ఉంటాడు. తను ఎన్నోసార్లు మా రూమ్కి వచ్చి తనే డబ్బులు పెట్టి వంట చేసి తినిపించేవాడు. అలా ఉండేవారు. ఎప్పుడు నేను ఇది కావాలి, ఇంత నాకు డబ్బులు కావాలి, నో. ఇక చాలా ఇబ్బంది అయితే తప్ప. అలా నేను నేర్చుకోవాలనుకున్నవి కూడా పోస్ట్పోన్ చేశాను, తెలుసుకోవాలనుకున్నవి కూడా పోస్ట్పోన్ చేశాను. కానీ ఎప్పుడైతే ధ్యాన మహాయజ్ఞాల్లో, ధ్యాన మహాచక్రాల్లో ఇవ్వడం, ఆ పుస్తకం తీసుకొని ఎంతోమందితో రాపించడం వల్ల మన జీవితం అద్భుతం. ఏది కావాలంటే అది నేర్చుకున్నాను. ఎన్ని కోర్సెస్ చేశానో నేను. ఆ తర్వాత నేను స్టూడెంట్గా ఈవెన్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ మనం అటెండ్ కాలేకపోయాం. ఒకప్పుడైతే ఎన్ఎల్పి ట్రైనింగ్కి కానీ ఒక ట్రైనింగ్కి వెళ్ళాలంటే నేను ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని వెళ్ళేవాడిని. అంత ఇంట్రెస్ట్ మనకి. ఎస్ మిత్రులారా. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశామో, పత్రిజీ సాంగత్యంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో, ధ్యాన మహాయజ్ఞానికి, చక్రాలకి ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ ఎంత ఉంటే అంత, అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళం, ఎంత ఉంటే అంత ఇచ్చేవాళ్ళం. శ్రీశైలంలో ఎంత ఇచ్చాం? చాలా తక్కువ ఇచ్చాం. కానీ ఎంతో మిరాక్యులస్ చేంజ్ని చూసాం. ఆ తర్వాత అనిపించింది, అరే అన్ని ప్లేస్లకు వెళ్ళి మళ్ళీ ధ్యానం చేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మళ్ళీ తిరుపతికి వెళ్ళలేదు మిత్రులారా. 2007 తర్వాత ఇది ఫస్ట్ టైం. అరే మన కోసం వచ్చింది. సో ఇవ్వడం వల్ల మనకున్న ఆర్థిక శక్తి వృద్ధి అవుతుంది. మనదే కాదు, మనకంతా ఆ ఫ్లో జరుగుతూ ఉంటుంది ఇంట్లో. మనం ఎంతోమంది దగ్గర తీసుకున్నప్పుడు, ఎంతోమంది దగ్గర తీసుకొని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎంత అద్భుతమో. షిరిడి సాయిబాబా వారి స్టోరీ చూస్తున్నాం మనం ఈటీవీలో. ఎండింగ్కి వచ్చేసింది సాయిబాబా స్టోరీ కూడా. వారు భిక్షయాటన చేసి అందులో వేస్తారు. ఎందుకని? వారందరి కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి. కాబట్టి మిత్రులారా, మనం ఎంత ఉంటే అంత ఏం చేయగలిగితే అది చేయడం. రావడం వల్ల మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుంటాం, ఇవ్వడం వల్ల మరింత వృద్ధి చెందుతాం. ఇది మన ఎక్స్పీరియన్స్. ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తాను నేను. ఇస్తే ఏమవుతుందో, ఎక్కువ ఇవ్వాలన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను చెప్తాను. ఇవ్వాలనిపించేది, టైంకు ఉండేటి కాదు. అలా కూడా జరిగేది మెడిటేషన్ జర్నీలో కూడా. సో ఒకసారి మేము వచ్చాము, కడతాల్ కైలాసపూర్లో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే వచ్చాము. పత్రిజీ అప్పుడే ప్రోగ్రాం బిగిన్ చేశారు. తులసి వనం, తులసి దళం తెలుసు మనకి, తులసి వనం అనే పుస్తకం రిలీజ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు ముందు వెళ్తాం, కొంచెం లేట్ అయింది. అలా వెళ్తూ సార్ చూడగానే ఇట్లా నమస్కారం చేసి వెళ్ళి కూర్చున్నా.
ఆ పుస్తకాన్ని తీస్తూ ఫస్ట్ ఇన్వైట్ చేశారు, బెల్లంపల్లి రామ్ స్టేజ్ మీదకి రావాలని. ఆ ఫస్ట్ పుస్తకం మనకి ఇచ్చారు సార్. ఫస్ట్ తులసి వనం, దళం కాదు వనం, అవన్నీ కలిపి ఇప్పుడు పెద్ద పుస్తకం వచ్చింది మనకి. తులసి వనం అనేది ఇచ్చారు. ఇచ్చి ఇది ఫ్రీ కాదే అన్నారు. చెప్పండి సార్ ఎంత అంటే అంత అని తీశాను. 500 ఇచ్చాను, తీసుకున్నారు. నేను ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పి ఆ డబ్బుల్ని అటు ఇటు 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 అటు ఏమేమో అన్నారు. ఆ బుక్ ఇచ్చారు, దాని గురించి మాట్లాడిచ్చారు, అంతే. ఆ తర్వాత ఇగోయ్ అని నా పాకెట్లో పెట్టారు. ఆ రోజు నుంచి తులసి వనం అన్నాం కదా, మనం దళంలాగా చిన్న చిన్నగా ఇస్తున్నాం, ఇక నుంచి మనం పెద్దగా ఇవ్వాలి, తెలిసిన వాళ్ళతో ఇప్పియాలి, బయటికి వెళ్ళి నోరు విడిచి అడుక్కోవాలి అని అర్థమైంది నాకు. 2012లో దాదాపు 500 పుస్తకాలు తీసుకొని తెలిసిన వాళ్ళు అందరి ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చాం. మా అమ్మాయి పెళ్ళికి కూడా చాలా తక్కువ మంది ఇంటికి వెళ్ళాం. కానీ ధ్యానం 2012కు ధ్యాన మహాచక్రానికి కాస్మిక్ సెలబ్రేషన్స్కి మాత్రం అందరి ఇంటికి వెళ్ళి, మా ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రెస్పెక్ట్గా ఒక ఇన్విటేషన్ లాగా ఒక పుస్తకం ఇచ్చొచ్చాం. ఇక పత్రి సార్ ఒకటే చెప్పారు, 2012 లోపు మీకున్నది ఎంత ఇస్తే, ఎంత సాధన చేస్తే, ఎంత జ్ఞానం పెంచుకుంటే, ఎంత ప్రచారం చేస్తే 2013 నుంచి అద్భుతంగా ఉంటారని చెప్పారు. మనకు కావాల్సిందే అది కదా. ఈ ఇన్స్టిట్యూట్ అయినా స్కూల్ అయినా దేనికోసం? అద్భుతంగా ఉండడానికి. ఫుల్ టైం 2010లో నుండి 10, 11, 12 3 సంవత్సరాలు కేవలం ధ్యాన ప్రచారానికి పెట్టుకున్నాం మనం. ధ్యానం చేయడం, సామూహిక ధ్యానం చేయడం, పిరమిడ్లో ధ్యానం చేసేవాళ్ళం. బెల్లంపల్లిలో మేము 5 to 7 ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం. రాత్రంతా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. హోల్ బెల్ట్ అంతా స్ప్రెడ్ అవ్వాలి, అద్భుతంగా జరగాలని. ఈ ధ్యానాలు జరగక ముందు, మనం ఇలా ఇచ్చే గుణం లేక ముందు బెల్లంపల్లిలో ఎందుకున్నాం అబ్బా, అసలు ఇంకెందుకు ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చేది నాకు ట్రైనింగ్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు, అప్పటి నుంచి అద్భుతం. ఇక ఇప్పుడు అసలు ట్రైన్లో వెళ్తూ ఉంటే, మా స్టేషన్ వస్తూ ఉంటే చాలు ఎనలేని ఆనందం. ఎన్ని పిరమిడ్సో, ఎంతమంది ధ్యానం చేస్తున్నారో, ఎన్ని శాకార ర్యాలీలు జరుగుతున్నాయో. మరి అక్కడే అలా ఉంటే ఇప్పుడు మనకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మిత్రులారా. పత్రిజీ నుంచి ఒక కాన్సెప్ట్ విన్నాం మనం. 7 కొండలవాడు, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం. ఎందుకు అంటున్నామో తెలియదు, 7 కొండల మీద ఎందుకున్నదో తెలియదు. పత్రిజీ చెప్పారు, మనకు 7 శరీరాలతో పాటు 7 చక్రాలు ఉన్నాయి. 7 శరీరాలను 7 చక్రాలను జయించిన వాడే 7 కొండలవాడు. ధ్యానం చేస్తే, సామూహిక ధ్యానం చేస్తే, సేవ చేస్తే, మౌనం ఉంటే మనం 7 కొండలవాడు అవుతాం. మొదటి చక్రం మనకు తెలుసు, యాక్షన్తో చెప్పిస్తారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపురక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. 7 చక్రాలు. చక్రాల నుండి చక్రాతీత స్థితికి ఎదగాలి అని చెప్పారు. ఎప్పుడు ఎదుగుతాం మనం? ఇండివిజువల్ ధ్యానం చేయాలి, పౌర్ణమి ధ్యానం చేయాలి, సామూహిక ధ్యానం చేయాలి, ఇలా యజ్ఞాల్లో పాల్గొనాలి. మనం ఒకసారి ధ్యానమహాచక్రంలో ధ్యానం చేస్తూ అయిపోయిన తర్వాత నైట్ ఆకాశంలో మనకు వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని మేము చూసాం. అలా మన మహాచక్రాలు యజ్ఞాలు మన దగ్గర జరిగినప్పుడే వారి యొక్క జ్ఞానము, వారి యొక్క స్వస్వరూపం ఆ విధంగా మనకు ఆకాశంలో కనబడితే, మనం ఇప్పుడు సెప్టెంబర్ 16 నుండి వారి సన్నిధిలోనే ధ్యానం చేయబోతున్నాం. వారి సన్నిధిలోనే ధ్యాన మహాయజ్ఞం చేయబోతున్నాం. ఎందుకు ఇది మళ్ళీ అంటే, వివిధ ప్లేసుల్లో చేయడం. ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, దీని ద్వారా ధ్యాన జగత్తుకి నిర్మాణం జరగాలి కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. 3 తాపత్రయాల గురించి చెప్పారు కదా పత్రిజీ. ఆధ్యాత్మిక తాపత్రయం అంటే 3 రకాల కష్టాలు, 3 రకాల ఇబ్బందులు. ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఆధ్యాత్మిక తాపం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు 90%.
నేను ఆత్మనని తెలియకపోవడం వల్ల. ప్రపంచంలో ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన వాళ్ళము, సాధన చేసిన వాళ్ళము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్తో పాటు ఎన్నో సంస్థల వాళ్ళు సాధన చేస్తూ ఉన్నాము. కానీ ఇంకెంతమంది ఉన్నారో చూడండి ఒకసారి ప్రపంచం అంతా. అంటే ఆధ్యాత్మిక తాపం 90%. ఆత్మను, నేను శరీరం మాత్రమే కాదని తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఇవన్నీ అద్భుతంగా రాశారు పత్రిజీ తులసి దళంలో. ఆ తర్వాత ఆది భౌతిక తాపం. ఎంత ఆత్మనని తెలుసుకున్నప్పటికీ శరీరంతో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు పలకరించిపోతూ ఉంటుంది ఇబ్బందులు మనకి. రైట్, మనం ఎదుగుతున్నప్పుడు మన పై వాళ్ళతో కింది వాళ్ళతో బ్యాలెన్స్గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది 9%. భౌతికంగా వచ్చేటి 9% అని రాశారు. మరి ఇంకొకటి ఉంది, ఆది దైవిక తాపం 1%. ఆది దైవిక తాపం అంటే ఏంటి? మనం బయట చూస్తున్నాం యుద్ధాలు, సునామీలు, ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి మనం చిన్నప్పటి నుంచి ఈ ఆది భౌతిక తాపం గురించి తెలియదు, కానీ పత్రిజీది చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఎవరైతే నేను ఆత్మనని తెలుసుకున్నారో, ఎవరైతే ఆది భౌతిక తాపాన్ని కూడా అర్థం చేసుకున్నారో, ఇలా వస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలని, ఇక ఆది దైవిక తాపం యొక్క ఇబ్బంది ఉండదు. నా చిన్నప్పుడు నేను ఎప్పుడు అక్కడే ఉండేవాడిని, అసలు ఇల్లు విడిచి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడూ నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పక్కింటికి మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయి బర్న్ అయిపోయింది. ఇది జరిగింది అంటే ఏంటి? మన ప్యూర్ సోలో మన ఏంటో తెలియదు, అది జరిగింది. నెక్స్ట్ ఒకసారి ధ్యానంలోకి రాకముందు మనందరికీ తెలుసు హైదరాబాద్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి. ఇలాంటి విషయాలు గుర్తు చేసుకోవడం మంచిది కాదు, కానీ విషయం అర్థం చేపిస్తున్నా. అలా వస్తున్నాం మనం, అక్కడి నుంచి దాటిన తర్వాత కొద్ది క్షణాలకు అది జరిగింది, అక్కడే ఉన్నాం మనం. అంటే ఏంటి? ఆది దైవిక తాపం ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది బయట. మరి ఏం చేయాలి మనం? అందరం ఆధ్యాత్మిక తాపం అంటే నేను ఆత్మను తెలుసుకున్నాం, మన కళ్యాణం అయిపోయింది, ఇక లోక కళ్యాణం అందించాలి. అందరికీ ఆధ్యాత్మికతను అందించాలి. 90% సమస్యలకు మూలం అదే కదా. ఏం చేయాలి మరి? మనం చేయాల్సిందంతా చేస్తున్నాం మనం. ఇక ఎనర్జీ రూపంలో స్ప్రెడ్ చేయాలి ఫాస్ట్గా. ఇంకా టైం లేదు, సమయం లేదు మిత్రమా అన్నారు కదా. రైట్, ఇప్పుడు ఆగస్టు 12, 18, 21 ఎంత ప్రత్యేకమో మనకు తెలుసు. 2025 అసెన్షన్ యాక్టివేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అని మనం తెలుసుకుంటున్నాం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి ఆ జ్ఞానం అందించబడింది. మరి ఈ సమయంలో ఇది రావడానికే కదా ఇంత ప్రిపరేషన్ జరిగింది. సో ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిపోయిన తర్వాత వెంటనే అంత బిగ్ ప్రోగ్రాం ప్రణాళికలో భాగంగానే వచ్చినట్టే కదా మిత్రులారా. మరి సెప్టెంబర్ 16 నుండి 12, 18, 21 ఈ 21 నుంచి 16 చూస్తే మనకొక 8 to 20 days టైంలో మనకొక ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఏర్పాటు చేయబడ్డది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాధన చేసినప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. ఈ ఆధ్యాత్మిక తరంగాలు ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రపంచమంతా వెళ్ళాలి. లోక సమస్త సుఖినోభవంతు ఏంటది? మనం అందరం సాధన చేసి మన ఎనర్జీ వెళ్ళాలి. మనం మాట్లాడిన అవసరం లేదు. అక్కడ జరిగే సంగీత నాద ధ్యానం, ఆ వైబ్రేషన్స్, అక్కడ జరిగే మాటలు, వారందరినీ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కింద అహోబిలంలో ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఎంతోమంది దర్శనం చేసుకున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. అర్థమయ్యేది కాదు, అన్నీ ఏమో చెప్తున్నారు అనుకునే వాళ్ళం. అనుభవమే జ్ఞానము. ధ్యాన సాధన చేస్తే తెలుస్తుంది. కాబట్టి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి జరగబోయే అన్నట్టు సెప్టెంబర్ 16 మనం పుట్టిన రోజు, ఈ భూమి మీదకి వచ్చిన రోజే. చూడండి, నాకైతే ఇది ఒక భాగ్యంగా వచ్చినట్టు అనిపిస్తుంది. వారు మళ్ళీ పిలిపించుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఆ రోజు వారి సమక్షంలో ధ్యానం చేస్తూ ఉండడం ఎంత అద్భుతం మిత్రులారా. కాబట్టి మనందరం అక్కడికి వెళ్ళి ధ్యాన సాధన చేద్దాం. ఇప్పటి నుంచే మనం అన్నదానానికి ఇద్దాం. ఎంతోమంది అన్నదానానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మిత్రులారా, మనం అడగాలి. కానీ ఎంతోమంది యోగులకు ఇంటికి వస్తే ఒక స్వామికి భోజనం చేపిస్తేనే మంచిది అంటాం.
ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వగలిగిన భిక్ష ఇస్తేనే మంచిది అంటాం. అలాంటిది ధ్యాన యోగులకి తిరుపతిలో వారి సమక్షంలో జరగబోయేదానికి అన్నదానానికి సహకరించడం, దానికి స్పాన్సర్షిప్లు ఇవ్వడం లేదా యాడ్స్ రూపంలో ఇవ్వడం, రైట్, మనం ఏ విధంగా ఇచ్చినా కూడా ఇచ్చినట్టే. అక్కడికి వచ్చి సేవ చేయడం, అక్కడికి వచ్చి సాధన చేయడం. మనం ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు సాధన చేయబోతున్నాం. అక్కడ 6 రోజులు 6 గంటలు సాధన చేసినప్పుడు ఇంకా చక్రాల్లో ఏదైనా కూడుకుపోయి ఉంటే ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాం మిత్రులారా. మనందరం ఇక్కడ ఉన్నాం, సహస్రారం సేవ చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి. తెలుసుకున్న వెంటనే అందించాలి, ఎవరికైనా చెప్పాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చూసినరా సహస్రారం సేవ. ఇక్కడ కూర్చున్నాం మనం. మరి కింది అన్నీ క్లియర్గా పెట్టుకోవాలి కదా. మన కింది చక్రాలు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వాలి అంటే ఇలాంటి సామూహిక ధ్యానాల్లో మనం పాల్గొంటూ మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మనం ఇచ్చే అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ఉండాలని కోరుకుంటూ తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి జరగబోయే ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొని అక్కడ తీసుకున్న ఆ ఎనర్జీని మళ్ళీ మనం మన ఊర్లలోకి, మన ఇంట్లోకి, మన పిరమిడ్లోకి వచ్చి సాధన చేస్తూ అలా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటూ, పిఎంసి ద్వారా రాలేని వారు ఎవరైనా ఉంటే మీ అన్నదానాన్ని పంపించండి. ఇప్పటి నుండే క్యూఆర్ కోడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అన్నదానానికి ఇవ్వండి. కొంతమంది పిరమిడ్ మాస్టర్సు పిఎంసి ద్వారా పిఎంసి కూడా ముందు వెళ్ళి కావాల్సిన వనరుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో వెళ్తూ ఉన్నారు. నిన్నటి నుంచి అక్కడే జరుగుతుంది కార్యక్రమాలు. వెతుకుతున్నారు ఎక్కడ ఏంటి, ఏం చేయాలి, ఏమేమి అవుతుందని. కాబట్టి మిత్రులారా, మనందరం ఇచ్చేటువంటి మన ధన సహాయం ఎంతో ఎంతో అవసరం. ధనశక్తిని వాడుకుందాం, వాక్శక్తిని దీనికి ఇద్దాం. మన ఆలోచన శక్తిని అద్భుతంగా జరగాలని కోరుకుందాం. మన స్థాన శక్తి, మీరు తిరుపతిలో ఉన్నవారైతే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఏ రకంగానైనా మనకు సహకారం అందించవచ్చు అని కోరుకుంటూ, సో అందరూ ధ్యాన మహాయజ్ఞానికి రావాలని, ఫ్యామిలీస్తో పాటు రండి, అందరూ పాల్గొనాలని కోరుకుంటూ, అందరూ అద్భుతంగా ఉండి ఆది దైవిక తాపం లేకుండా చేసుకోవాలంటే ఆధ్యాత్మిక తాపాన్ని, ఆది భౌతిక తాపాన్ని మనం అర్థం చేసుకునే అద్భుతమైన సాధన చేద్దామని కోరుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఆశీస్సులతో దివ్య మార్గదర్శకత్వంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి అందరూ రావాలని ఇదే మన ఆహ్వానం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.